పేరు అచ్చిమాంబ, దుద్దేల అచ్చిమాంబ. నా భర్త పేరు దుద్దేల దుర్గాప్రసాద్. నాకు పెళ్ళయి 2.5 సంవత్సరం అయింది. నా పాప 1.5 సంవత్సరం పాప. మళ్ళీ నేను ప్రెగ్నెంట్, 6 నెలల ప్రెగ్నెంట్. మాకు పెళ్ళైన కానించి మా సొంత ఊరు కొమ్మాలపాడు, సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా. మాకు ఊర్లోకి మా ఆయనకి అన్న వదిన అయినటువంటి ఏడుకొండలు, అంజలి అనేవాళ్ళు మమ్మల్ని పెళ్ళైన కానించి ఊర్లోకి రానివ్వట్లేదు. అక్కడ మా ఆయనకి సొంత పొలం ఉంది, ఇల్లుంది, ఇళ్ల స్థలం ఉంది. అయినా కానీ ఒక్కరోజు కూడా ఇంట్లో దీపం పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఊర్లో ఒక్కరోజు కూడా కాపురం చేయనివ్వలేదు. మా ఆయన పొలం కౌలుకి ఇద్దామని వెళ్తే కౌలుకి ఇవ్వనివ్వలేదు, మమ్మల్ని పంట వేసుకొని ఇవ్వలేదు. అదేమనంటే ఒకసారి మేము దున్నుదామని వెళ్తే కత్తి తీసుకొని అమ్మడబడి వచ్చారు. ఇంకోసారి ఊర్లోకి మామూలుగా ఇల్లు చూద్దామని వెళ్తే కత్తి తీసుకొని వచ్చారు. 2 సార్లు కత్తి తీసుకొని వచ్చారు మా మీదకి వాళ్ళు. మళ్ళీ తర్వాత వీళ్ళు బుజ్జి అని ఆయన, హఫీజ్ అని ఆయన, మేము మీకు న్యాయం చేస్తాము, మిమ్మల్ని ఊర్లోకి రాణిస్తాము, వాళ్ళతో మేము మాట్లాడతాము అని చెప్పి మా ఆయన చేత తెల్ల కాగితాల మీద దొంగ సంతకాలు పెట్టించుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, ఈయన ఎందుకు పెట్టాడో అసలు అర్థం కాలేదు. నాకు తెలియకుండా పెట్టించుకున్నారు. ఈయన ఒక మాట చెప్పలేదు, ఏం లేదు. మళ్ళీ తర్వాత పొలం దున్నుదామని మేము వెళ్తే మళ్ళీ హఫీజ్ అని ఆయన, బుజ్జి అని ఆయన వాళ్ళు వచ్చి మా పొలము మాకు రాసిచ్చాడు, మీరెందుకు దున్నుతున్నారు అని చెప్పి అడ్డం పడ్డారు. మేము అక్కడ సంతమాగులూరులో సిఐ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఆ సార్ మీరు దున్నుకోండమ్మా అని అన్నారు. దున్నుకున్నామని తర్వాత వెళ్తే మళ్ళీ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు దున్నారు పొలము అది అని అన్నారు. తర్వాత నేను కడుపు వేసుకొని పిల్లని వేసుకొని కొమ్మాలపాడు, అద్దెంకి, సంతమాగులూరు తిరగలేక ఇక్కడ ఒంగోలు ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాను. ఆయన తాలూకా సిఐ సార్కి మా కంప్లైంట్ పంపించారు. తాలూకా సిఐ గారు మీకు న్యాయం చేస్తామమ్మా, మేము ఉన్నాం మీకు ధైర్యంగా అని చెప్పి ధైర్యం చెప్పారు. ఆ సార్కి తాలూకా సిఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. సార్కి మా కుటుంబం అంతా జీవితాంతం రుణపడి ఉంటాము. అందరికీ నమస్కారం. నా పేరు దుద్దేల దుర్గాప్రసాద్. మాది కొమ్మాలపాడు గ్రామం, సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా. అయితే మా 14 సంవత్సరాల వయసులో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. నాకు 2024లో మా మేనమామ గారు అయిన నూకల బ్రహ్మనాయుడు గారు వాళ్ళ చదువుకునే అమ్మాయిని కూడా మానిపించి నాకు అన్నం తినడానికి కూడా ఇబ్బంది అయితే ఆయన పిల్లలు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే దుద్దాల ఏడుకొండలు, అంజలి అనే మా అన్న వదిన ఇద్దరు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, పొలాలు, స్థలాలు మొత్తం అమ్ముకొని ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మా పెళ్లి తర్వాత వచ్చి అంజలి అనే మా వదిన నాకు ఫోన్ చేసి నీ పనికి పోతే మమ్మల్ని వీళ్ళు బెదిరిస్తున్నారు. ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద. దాంతో మేము మొన్న అద్దెంకిలో జరిగిన మహానాడులో మినిస్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం. అర్జీ పెట్టుకుంటే ఆయన మినిస్టర్ గారు మీ పొలం మీరు దున్నుకోండి, ఎవరు మీకు అడ్డురారని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. కంప్లైంట్ తీసుకెళ్ళి సిఐ గారికి ఇచ్చాం. సిఐ గారు మీ పొలం మీరు దున్నుకోండి, ఎవరన్నా వస్తే మాకు చెప్పండి అని చెప్పి సిఐ గారు మాకు ధైర్యం ఇచ్చారు. పోయి మా పొలం మేము దున్నుకుంటే మళ్ళీ సాయంత్రం పూట మా మీద గొడవకు వచ్చారు వాళ్ళు. గొడవకు వస్తే మేము మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాం. వాళ్ళని అరెస్ట్ చేయలేకుండా వాళ్ళ వెనకాల ఎవరున్నారో మాకు తెలియదు, వాళ్ళు మొత్తాన్ని ఆపుతున్నారు. అక్కడ న్యాయం జరగలేదని చెప్పి ఒంగోలు ఎస్పీ గారి దగ్గర మేము అర్జీ పెట్టుకున్నాం. అర్జీ పెట్టుకుంటే ఎస్పీ గారు సిఐ గారికి ఫార్వర్డ్ చేశారు. దాన్ని సిఐ గారి దగ్గరికి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడతామన్నారు. ఫోన్ చేస్తే రేపు ఉదయం వస్తామన్నారు, కానీ వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. మీరు ఎలాగైనా సరే నా బాధను అర్థం చేసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. రేపొద్దున వచ్చి మేము వాళ్ళకి సెటిల్ చేసి రాసేసి వెళ్తామన్నారు. మళ్ళీ ఇంకా రావట్లేదు. ఎన్నిసార్లు తిరిగినా 2 నెలలు పసిపిల్లని వేసుకొని ఆడపిల్లని వేసుకొని తిరిగి ఎంత తిరిగినా కానీ వాళ్ళే సిఐ గారు మాకు న్యాయం చేద్దామని చెప్పేసి ఆయన ఎంత సతవితలు పోరాడాడు. ఊళ్ళో మండల నాయకులు రమేష్ గారు, చినగాలయ్య గారు, సిఐ గారు మాకు న్యాయం చేద్దామని ఎంత ప్రయత్నించినా కానీ వీళ్ళు కొండలు, అంజలి వాళ్ళు ససేమిరాని ఒప్పుకోవట్లేదు. దాని తోడు కొమ్మాలపాడులో కాళేశ్వర్, బుజ్జి, హఫీజ్ అనేవాళ్ళు మా అల్లుడికి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక 2 సంవత్సరాల క్రితం ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకొని వీళ్ళు ఏకమయ్యి మా అల్లు పొలాన్ని, మా కూతురు పొలాన్ని పంట పండనీయట్లేదు, ఇంట్లో కాపురం అనేయట్లేదు. అదేమని అడిగితే సిఐ గారి దగ్గర పోతే వాళ్ళకేం సంబంధం, మీరు పోయి మీ పంట దున్నుకోమని, పొలం దున్నుకోమని వెళ్తే సరే సిఐ గారు మాట మేరకు మేము వెళ్ళి పొలం దున్ని పైరు వేసాం. వీఆర్ఓ వచ్చారు. వీఆర్ఓ వచ్చి అద్దుపక్కలోనే పిలిపించి మొత్తం ఎంక్వైరీ చేసి
మీదేనయ్యే పొలం వాళ్ళకేం సంబంధం అని చెప్పేసి దున్నుకుమంట దున్ని పైరేసాము, గోడు చిక్కులు ఎదబెట్టి వచ్చాము. మళ్ళీ వాళ్ళు పొలంలో కాడికి వచ్చి నీకేం సంబంధం, మీ ఎల్లుడు మాకు రాశాడు, కాగితం రాశాడని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేశారు. ఏమని అడిగితే సిఐ గారి దగ్గర రమ్మని రావట్లేదు, అది అంటే బెదిరిస్తున్నారు, గొడవ పడుతున్నారు. అసలు ఆ ఫీజు అనే అతనికి కాళేశ్వర గారి బుజ్జి వాళ్ళకేం సంబంధం, మా అల్లుడు పొలంలోకి మా కూతురు కాపురం వాళ్ళకేం సంబంధం, వాళ్ళకి ఆడపిల్లలు లేరా, వాళ్ళ కాపురాలు చేసుకోవట్లేదా? 2.5 సంవత్సరం అనాథ. వీడికి పెళ్ళి అయితే ఒక్క రోజున ఊళ్ళో కాపురం చేయలేదు, ఊళ్ళో విచారించిన కాకపోతే ఒక్క రోజున్న. గొట్టిపాటి బుజ్జి గారు అభయం ఇచ్చారు, ఇదిగో మేము కంప్లైంట్ ఇచ్చాం, మీరు పోండి అసలు మీ పొలంకి ఎవరైతే సిఐ గారికి మరీ చెప్పారు. సిఐ గారికి చెబితే సిఐ గారు విచారణ చేసి ఎంఆర్ఓ గారిని పంపించి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇదిగో పొలం కాగితాలు ఆన్లైన్లో ఇది వీడి పేరుతో ఉంది, ఆన్లైన్లో ఉంది. 30-40 సంవత్సరాల నుంచి వీళ్ళ నాన్నలు బతికినప్పటి నుంచి వీళ్ళ పొలం వీళ్ళ పేరుతో ఉంది. ఇదిగో సర్వే రిపోర్టు ఆన్లైన్లో వాళ్ళ పేరుతో ఎక్కిన ఆన్లైన్ పేర్లు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఆపుతున్నారు. అదంటే మీరు సెటిల్మెంట్ చేసుకోండి. అసలు మా కూతురు కాపురం, మా కూతురు పొలంలో వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసేది ఏంటండి, మాకు అర్థం కావట్లేదు. మినిస్టర్ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, మండల నాయకులు రమేష్ గారు, చెనగాలయ్య గారు అందరూ చెప్పారు మీ పొలం మీరు బాగుంటాని. అయినా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మేము పోయి దున్నుకుంటే మళ్ళీ వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము మళ్ళీ అసలు అక్కడ మాకు న్యాయం జరగక ఒంగోలులో ఎస్పీ గారికి అర్జీ ఇచ్చాము. ఒంగోలు ఎస్పీ గారు అర్జీ ఇస్తే ఆ మహానుభావుడు ఇక్కడ తాలూకా సిఐ గారు రాశారు. తాలూకా సిఐ గారు విజయకృష్ణ గారు ఆయనకు మేము రుణపడి జీవితాంతం ఆయన మాకు న్యాయం చేస్తాం అభయం ఇచ్చారు. ఆ తాలూకా సిఐ విజయకృష్ణ గారు మాకు అభయం ఇచ్చినా మాకు ధైర్యంగా ఉంది, లేకపోతే మేము ఏదన్నా అందరం సూసైడ్ చేద్దామని నిర్ణయించుకున్నాం. అందుకని దయచేసి మాకు ఒంగోలులో న్యాయం జరిగిందని మేము కోరుకుంటున్నాం. ఆ విజయకృష్ణ గారు, అయ్యా మీకు మా జీవితాంతం మా కుటుంబం తరపు మా పిల్లల తరపు మీకు ధన్యవాదాలు తెలియదు సార్. మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.